అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుల్తానీ స్టూడియో. మళ్ళీ మెగా మరియు నందమూరి అభిమానులను ఏకం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. మన అందరికీ తెలుసు, నందమూరి మరియు మెగా అభిమానులకు గత 4 దశాబ్దాలుగా గొడవలు ఉన్నాయి. అంటే హీరోల మధ్యన కాదు, కానీ వాళ్ళ అభిమానులు మాత్రం సినిమాలకు సంబంధించినటువంటి ఈ కలెక్షన్లు, రికార్డులు, దాని విషయంలో ఎప్పుడు గొడవలు పడతానే ఉంటారు అనమాట. అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే మెగా అభిమానులకు, నందమూరి అభిమానులకు పడదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మెగా మరియు నందమూరి అభిమానులు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేటట్లు చేశారు. అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కర్ణాటక షిఫ్ట్ అయిన తర్వాత దిక్కుతోచనటువంటి పేటీఎం బ్యాచ్ అటు సినిమాల మీద విషం కక్కుతా ఉన్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళంతా కలిసే కదా జగన్మోహన్ రెడ్డిని ఏపీ వదిలి పారిపోయేలాగా చేసింది. మొన్న లైలా ఆడియో ఫంక్షన్లో పృథ్వీ అనే యాక్టర్ ఏదో 11 అనే నెంబర్ పలుకుతూ కొన్ని కామెంట్స్ చేసిన దాని మీద పగబట్టేశారు అనమాట ఈ పేటీఎం బ్యాచ్. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆ సినిమాను బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసి ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు ట్విట్టర్, ఫేస్బుక్ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమాని చంపకండి అని చెప్పేసి ఆయన ఒకంత బాధతో చెప్పుకోవడం కూడా జరిగింది. అది విన్న తర్వాత మెగా వర్సెస్ నందమూరిగా ఉన్నటువంటి అభిమానులు కాస్త మెగా అండ్ నందమూరి అంటే మొత్తం అంతా కలిసిపోయి వి సపోర్ట్ లైలా అని చెప్పేసి విశ్వక్ సేన్కి అండగా నిలవడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ ఇవన్నమాట. ఇక్కడ చూడండి, వి సపోర్ట్ లైలా అని చెప్పేసి నందమూరి అభిమానులు వీళ్ళంతా పోస్టర్స్ రెడీ చేశారనమాట. మనందరికీ తెలిసిందే, విశ్వక్ సేన్ అనే వ్యక్తి నందమూరి కాంపౌండ్కు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ముద్రపడినటువంటి వ్యక్తి. ఎక్కువగా నందమూరి బాలకృష్ణ గారితో ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో కూడా చాలా అంటే చాలా సఖ్యతగా ఒక తమ్ముడిలాగా జూనియర్ ఎన్టీఆర్కి ఆయన ఉంటాడనమాట. సో నందమూరి కాంపౌండ్లో ఇతను ఒక కుటుంబ సభ్యుడిలాగా ముద్రేసుకోబడ్డాడు. సో ఇక్కడ నందమూరి అభిమానులు ఆల్రెడీ విశ్వక్ సేన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి విశ్వక్ సేన్ అనే యాక్టర్కి కష్టం వస్తే విశ్వక్ నువ్వేం భయపడక్కర్లేదు, మేమున్నామని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ రంగంలోకి దిగిపోయారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ను తిప్పి కొడుతూ వి సపోర్ట్ లైలా అని చెప్పేసి వీళ్ళు పోస్టింగ్లు వేస్తూ ఉన్నారు. ఇక మెగా ఫ్యాన్స్ వీళ్ళని చూసి మెగా ఫ్యాన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పోస్టర్ రెడీ చేయడం జరిగిందనమాట. వి సపోర్ట్ లైలా అని చెప్పేసి పోస్టర్ రెడీ చేశారు. అందులో చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, అలాగే రామ్ చరణ్తో కూడా విశ్వక్ ఉన్నటువంటి ఫోటోలను యాడ్ చేశారు. మా హీరోల సపోర్టు, మా హీరోల అభిమానుల సపోర్టు నీకు ఉంటుంది విశ్వక్, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్పేసి పోస్టర్ రెడీ చేశారు. ఇందులో పెద్ద డైలాగ్ కూడా రాశారు. వీళ్ళు ఏం రాశారంటే, కూలి నా కొడుకులు మీకే అంత కలేజా ఉంటే మాకెంత ఉండాలిరా అని చెప్పేసి రాశారు. రండ్రా చూసుకుందాం అంటే బస్తీ మే సవాల్, రండ్రా పేటీఎం కూలోళ్ళారా చూసుకుందాం మీదో మాదో, విశ్వక్ సేన్కి మెగా అభిమానుల అండ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇక వాళ్ళ స్టైల్లో ఆల్ ది బెస్ట్ లైలా అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వి సపోర్ట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా వి సపోర్ట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఫైనల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బిగ్గెస్ట్ కాంపౌండ్స్ అయినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత భారీ అభిమానగణం ఉన్నటువంటి 2 కుటుంబాలు విశ్వక్ సేన్ వెనకలు ఉన్నాయి కాబట్టి సో విశ్వక్ సేన్ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్కి ధైర్యం చెబుతూ ఉన్నారు ఈ మెగా నందమూరి అభిమానులు. ఇక ఈ పేటీఎం పెయిడ్ కూలీలు వీళ్ళు ఏంట్రా అంటే ట్రెండ్లో పాల్గొంటే వీళ్ళకి 5 రూపాయలు వస్తుంది కాబట్టి పోస్ట్ కింద అని చెప్పేసి చాలా కష్టపడి మరి బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ను పట్టుకొని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. దానికి సపోర్టింగ్గా గత 5 సంవత్సరాలలో ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి, పాపం మీకు ఎవరికి గుర్తుండదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సకల శాఖలకు ఒకడే మంత్రి ఉండేవాడు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళ పేర్లు ఎవరికి తెలీదు. సో నేను చెప్తాను, ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాముల పుష్ప శ్రీవాణి అన్నమాట. ఇప్పుడు ఆవిడ ఓడిపోయిందిలేండి, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆమె చేసింది ఏం లేదు, అందుకే ఓడిపోయింది. ఆవిడే వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఈ సినిమా ఇండస్ట్రీని బాయ్కాట్ చేస్తాం మేము,
మా పార్టీ అంతా బాయ్కట్ చేస్తుంది అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగిందనమాట. సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీకు, సినిమాలను నాశనం చేయడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీరు పరిపాలన మీద పెట్టుంటే మీ నాయకుడికి కనీసం 20 సీట్లు వచ్చేవి, మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా వచ్చేది, మీ నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది, మీ నాయకుడికి గౌరవం ఉండేది. మీరు పరిపాలన మీద ఫోకస్ చేయకుండా చిరంజీవి గారిని, మహేష్ బాబును, పవన్ కళ్యాణ్ను, బాలయ్య బాబును, జూనియర్ ఎన్టీఆర్ను, అల్లు అర్జున్ వీళ్ళందరినీ తొక్కేద్దాం, సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేద్దాం అని చెప్పేసి మీరు చేసినటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలకు మీకు దక్కినటువంటి ఫలితమే మీకు వచ్చిన 11 సీట్లు. ఇప్పుడు మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు ప్రజలు సినిమా అభిమానులు, సినిమా అంటే పడి సస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క నటుడికి సంబంధించినటువంటి వీరాభిమానులు ఉంటారు. నందమూరి కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి అభిమానులు ఉన్నారు. మెగా కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి మెగా అభిమానులు, అలాగే నందమూరి అభిమానులు, ఇలా ప్రతి ఇంట్లో కూడా రకరకాల హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. ఆ హీరోలందరినీ మీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో ఏం చేశాడు, ఏ విధంగా వాళ్ళని అవమానించాడు అనేది ఉంది, తెలుసు. కాబట్టి వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఇటువంటి దుర్మార్గుడు, మా హీరోలను అవమానించినటువంటి దుర్మార్గుడు అధికారంలో ఉండకూడదు, ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి ఆయన్ని అధికారం నుంచి దించేయడం జరిగింది. అయినా మీరు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ సినిమాల మీదనే పగబట్టి మీరు ఇలా చేస్తూ ఉంటే బాయ్కాట్లు అని చెప్పేసి ఆ హీరోల అభిమానులు మీకు ఓట్లేస్తారా అని అడగదలుచుకున్నాను నేను. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా కెలకడం ఆపేయండి. 2029లో అందరి అభిమానులు ఓట్లేస్తేనే మీకు ఓట్లు వస్తాయి. ఇలా వాళ్ళను వీళ్ళను, ఆ హీరోను ఈ హీరోను, ఆ ఫ్యాన్స్ను ఈ ఫ్యాన్స్ను అందరినీ కెలికేసుకుంటే ఇప్పుడు మీరు ఏదో గర్వంగా చెప్పుకుంటున్నారుగా మాకు 40% ఓట్లు ఉన్నాయని, దాంట్లో 30% ఎగిరిపోతాయి, ఇక మిగిలేదు 10%. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేది కష్టం మీరు ఇట్లా చేస్తూ ఉంటే. కాబట్టి మీరు మర్యాదగా రాజకీయ పార్టీ లాగా ఉండండి. మీరు సినిమా దానిలలో ఏలు పెట్టి కెలికి కంపు చేయొద్దండి. ఎందుకంటే మీరు కంపు చేస్తే వాసన జగన్మోహన్ రెడ్డికి వచ్చిద్ది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.